గాయ్స్ మొత్తానికైతే మన ఎక్స్ కంటెస్టెంట్ అంటే ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ నుంచి నామినేషన్ చేసిన లిస్ట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ప్రోమో ప్రకారం అసలు ఈ ట్విస్ట్ ఏంటంటే నామినేషన్ ఎవరెవరు ఎంతమందిని చేశారో ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దాంట్లో ఇద్దరైతే రీఎంట్రీ అయ్యే అవకాశాలు ఉందంట. అది కూడా 80% క్లారిటీగా చెప్తా. అది ఎవరో లాస్ట్ వరకు చూడండి, క్లారిటీగా చెప్పేస్తా. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ టు షెన్యూ X9 ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూస్తూ లైక్ చేసుకోండి. మమ్మ మీకు ఛాయిస్ ఉంటే హైప్ కూడా నొక్కండి, అది కూడా దానివల్ల మనకు వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. ఫస్ట్ అయితే మన రీ ఎంట్రీలు ఎవరు వచ్చారంటే ఫస్ట్ వచ్చేసి ప్రియా శెట్టి అయితే రీ ఎంట్రీ వచ్చారు. ప్రియా శెట్టి రాగానే సంజన గారికి నామినేషన్ చేశారు. ఏ నామినేషన్ అంటే దివ్య నిఖితకి నువ్వు రోడ్ రోల్ ఎక్కడ మాట్లాడుతున్నావు, రోడ్ రోలర్ నుంచి పైకి వస్తున్నావు, అదే పాయింట్ ఆఫ్ మీద నువ్వు గొడవ పడుతున్నావు, ఇక్కడ అక్కడ దొంగతనం చేస్తున్నావు, అదే పాయింట్ మీద ప్రియా అయితే మంచి బేస్ వాయిస్తో అసలు సంజన గారికి నామినేషన్ చేశారు. సంజన గారు నామినేషన్ చేసిన తర్వాత మన ఒక నైఫ్ అయితే సంజన గారికి నామినేషన్ చేసి, ఒక నైఫ్ అయితే తనకి నామినేషన్ చేసి, ఇంకో నైఫ్ ఉంటుంది కదా, ఆ నైఫ్ వచ్చేసి మన కళ్యాణ్ గారికి ఇచ్చారు. కళ్యాణ్ గారికి ఇచ్చిన తర్వాత కళ్యాణ్ వచ్చి యాస్టీస్గా రాము రాథోడ్ మీద పడుతున్నాడు. ఎప్పటికి చూసినా రాము రాథోడ్. వేరే వాళ్ళని ఎక్కడైతే నామినేషన్ చేస్తారో ఎవరైనా పాయింట్ అవుట్ చేసి మాట్లాడతారా, నేను తక్కువ అయిపోతాను ఆ ఉద్దేశంతో రాము రాథోడ్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా సంజన గారికి నామినేషన్ చేసినా అది వీకెండ్ తీసి పడేశారు కదా, సిల్లీ పాయింట్స్ ఎడా దొరకట్లే, రాము రాథోడ్ మీద దొరుకుతున్నాయి. కాబట్టి రాము రాథోడ్ చేస్తే నేను ఏం చేయలేను అనుకున్నాను కానీ రాము రాథోడ్ ఫైర్ మామూలుగా అవ్వలేదు, బీభత్సంగా అయ్యారు. ఇక్కడ టాస్క్ ఏంటంటే నామినేషన్ పాయింట్లు ఏంటంటే ఇద్దరు నైఫ్ తీసుకొస్తారన్నమాట. ఒక్కొక్కరు రెండు నైఫ్ తీసుకొస్తారు. ఒక నైఫ్ ఏమో వీల్ నామినేషన్ చేయాలి, ఒక నైఫ్ ఏమో మన కంటెస్టెంట్కి ఇవ్వాలి. ఇది పాయింట్. ఇంకో సెకండ్ వచ్చింది ఎవరంటే మర్యాద మనీష్ రాగానే కళ్యాణ్కి నామినేషన్ చేశారు. కళ్యాణ్కి ఏ పర్పస్ మీద నామినేషన్ చేశారు అంటే కళ్యాణ్కి బాగా బెనిఫిట్ ఉన్నాయి. మీరు బిగ్ బాస్ హౌస్లో విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లో విన్ అయ్యే అవకాశాలు ఉంది. నీ గేమ్ కొంచెం చూసుకున్నావు, లేకపోతే నువ్వు లో అయ్యే అవకాశాలు ఉందని మర్యాద మనీష్ నామినేషన్ చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఆల్మోస్ట్ క్లూ ఇవ్వడానికి వస్తున్నారేమో నాకు అని అనిపిస్తుంది. నామినేషన్ చేయడానికి కాదు, క్లూ ఇవ్వడానికి వస్తున్నారేమో అని అనిపించింది. నెక్స్ట్ మర్యాద మనిషి వచ్చేసి ఇమాన్యుయల్కి తన సెకండ్ నైఫ్ అయితే ఇస్తారు, కత్తి ఇస్తాడు. తను వచ్చేసి ఇమాన్యుయల్ వచ్చి తనుజకి చేస్తాడు. తనుజకి ఏ పర్పస్ మీద చేస్తారంటే మొన్న కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ వచ్చేసి చెప్పిన పాయింట్ల మీద ఆ పాయింట్ ఎక్కడ మిగిలిపోయినాయో అదే పాయింట్ని మన ఇమాన్యుయల్ తీసుకొచ్చి ఇప్పుడు ఎంత పరిస్థితి అయినా పర్లేదు, నేనే నామినేషన్ చేస్తాను, ఆ విధంగా నేనే నామినేషన్ చేస్తాను ఆ ఉద్దేశంతో తనుజకి అయితే నామినేషన్ చేశారు. తనుజకి నామినేషన్ పాయింట్ గట్టిగా ఉన్నాయి. ఇక్కడ మోసాలు కూడా జరుగుతున్నాయేమో అనిపించింది. లాస్ట్ వరకు చూడండి, వీడియో అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చి ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా వచ్చేసి ఎవరిని నామినేషన్ చేసిందంటే రీతును నామినేషన్ చేసి, రీతుని ఏ పర్పస్ మీద నామినేషన్ చేసిందంటే రీతు డెమాన్ పవన్తో బాండింగ్ రిలేషన్లో ఉంది. ఆ బాండింగ్ రిలేషన్ అనేది కొంచెం తగ్గించుకొని నీ గేమ్ నువ్వు వాడితే ఎక్కువ ఛాయిసెస్ ఉంది మేబీ గెలవడానికి అనే ఆ ఉద్దేశంతో ఫ్లోరా ఏమో రీతు గారికి నామినేషన్ చేసింది. మీకు తెలుసుగా సుమనన్న అని ఫ్లోరా ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది. ఫ్లోరా పోయి సెకండ్ కత్ అయితే మన సుమనన్నకి ఇచ్చింది. సుమనన్న ఇచ్చినప్పుడు సుమనన్న సంజన గల్రానికి నామినేషన్ చేశారు. ఏ పర్పస్ మీద నామినేషన్ చేశారంటే మీరు ఎక్కడ పడితే అక్కడ మాటలు జారుతున్నారు, మాట్లాడే విధానం తెలియదు, జారి మళ్ళీ పైకి వస్తున్నారు. ఇంకొకటి, నేను కెప్టెన్సీ కంటెంట్లో ఉన్నప్పుడు డస్ట్బిన్ నువ్వు అక్కడి నుంచి అక్కడ తీసుకో అంటే నా మాటను కూడా మీరు వినకుండా కెప్టెన్సీ కంటెంటర్ కెప్టెన్ మాటలు వినకుండా కూడా మీరు అక్కడ ఆర్గ్యూ చేశారు. ఆ ఉద్దేశం మీద సుమనన్న అయితే నామినేషన్ చేశారు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి భరణి గారు వచ్చారు. భరణి గారు వచ్చేసి ఇటు తండ్రి, ఇటేమో వైఫ్ అనుకో, ఎగ్జాంపుల్ వైఫ్ అనుకో, నాన్న అమ్మల మధ్యలో నామినేషన్ జరిగింది అంటే భరణి శంకర్కి సంజనకి నామినేషన్ జరిగింది. సేమ్ పాయింట్ ఏంటంటే బయట ఒక విధంగా లోపల ఒక విధంగా సంజన గేమ్ ఆడుతుంది. ఈ గేమ్ పాయింట్ ఆఫ్ లో అందరికీ తెలియాలి అక్కడ ఉన్న కంటెస్టెంట్ అని. భరణి శంకర్ ఇంటెలిజెంట్ గా సంజనకి నామినేషన్ చేస్తే మిగతా కంటెస్టెంట్ కూడా బయటికి పడే అవకాశం ఉందని, మీరైతే గేమ్ సేమ్ యాస్టీజ్ గా నోరు జారుతున్నారు. ఇదే పర్పస్ మీద భరణి శంకర్ కూడా నామినేషన్ చేశారు. వీళ్ళు కూడా వన్ బై వచ్చారు, ఒకేసారి అందరు రాలే. భరణి శంకర్ నామినేషన్ చేసి ఇంకో సెకండ్ నైఫ్ ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ ట్విస్ట్ మామూలు లేదు. ఇక్కడ అసలు గేమ్ స్టార్ట్ అయింది. భరణి శంకర్ పోయి తండ్రికి నాన్నకి ఇచ్చారన్నమాట, అంటే కొడుకుకి ఇచ్చారు. ఆ కొడుకు ఎవరంటే నిఖిల్ పోయి ఎవరికి కూతురుని నామినేషన్ చేశారు. కూతురు అంటే మన తనుజకి ఏ పర్పస్ మీద నామినేషన్ చేశారంటే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, అసలు మీ గేమ్ ఎట్లా ఉంది, అసలు మీరు ప్రతి ఒక్క పాయింట్లో దూరుతున్నారు, ప్రతి ఒక్క ఆర్గ్యూ చేస్తున్నారు కళ్యాణ్తో, ఇది బాండింగ్. ఆ పర్పస్ మీద మన నిఖిల్ నామినేషన్ చేస్తాడు. లీక్ మొత్తం పాయింట్లు అయితే రాలే కానీ మొత్తం వస్తే నెక్స్ట్ ప్రోమోలో అప్డేట్ చేస్తా. బరాబర్ నామినేషన్ పాయింట్స్ మన తనుజకి గట్టి వెన్నుపోటీ పొడిచేనట్టు జరుగుతున్నాయి నామినేషన్. ఎక్కడో బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్న కంటెస్టెంట్ అయితే తనుజకి అయితే సపోర్ట్ చేయట్లేదు. లోపల ఉన్న కంటెస్టెంట్ ఎవడో ఒకటి పాయింట్ చేస్తున్నాడు, బిగ్ బాస్ పాయింట్లు చూపించకుండా వీళ్ళు పాయింట్ అయితే చూపిస్తున్నారు గైస్. నెక్స్ట్ వచ్చేసి
షష్ఠి వర్మ గారు వచ్చారు. అంటే సారీ, నెక్స్ట్ ఫిఫ్త్‌కి వచ్చేసిందేమో శ్రీజ. శ్రీజ రాగానే కళ్యాణ్‌ని నామినేషన్ చేస్తది. కళ్యాణ్‌కి నామినేషన్ చేసే ముందు మాట్లాడదాం. వీళ్ళు నామినేషన్ చేసే ముందు ఎవరెవరితో ఆర్గ్యూ చేయాలి, ఏం చేయాలన్నప్పుడు మన దివ్యల మాధురితో ఆర్గ్యూ చేసింది. అక్కడ ఉన్న కంటెస్టెంట్ అందరితో శ్రీజ ఆర్గ్యూ చేసి నన్ను అనవసరంగా అన్‌ఫెయిర్‌గా ఎలిమినేషన్ చేశారనే పాయింట్ కూడా పాయింట్ ఔట్ చేసి మాట్లాడింది. ఇక్కడ మాట్లాడింది అక్కడ కంటెస్టెంట్‌కి అర్థమైంది. ఇంకొక ట్విస్ట్ అంటే ఇది లాస్ట్ చెప్తాను కదా! లాస్ట్ గుర్తు చేయండి నేను చెప్తా. ఇంకోటి శ్రీజ వచ్చేసి కళ్యాణ్‌ని నామినేషన్ చేస్తది. ఈమె కూడా నామినేషన్ చేసింది ఎట్లా చేస్తదంటే రాగానే దగ్గర కొంచెం ఒక కళ్యాణ్ దగ్గర ఒక హగ్ చేసుకున్నట్టు ఒక సింపతి పర్పస్ మీద పోయి అక్కడ పోయి తల హెడ్ తాగించుకుంటారు. అక్కడి నుంచి వెనక్కి వచ్చి నామినేషన్ చేసి ఏ పర్పస్ మీద అంటే హింట్ అంటే క్లూ, ఎవరు సేఫ్‌లో ఉన్నారు, ఎవరు పాయింట్ ఆఫ్‌లో ఉన్నారు, ఎవరు నామినేషన్‌లో ఉన్నారు, ఎవరైతే ఓట్లు ఎక్కువ ఉన్నారు, ప్రతి ఒక్కటి పాయింట్లు కళ్యాణ్‌కైతే ఫేవరబుల్ నామినేషన్ జరుగుతుందని అనిపిస్తుంది. మర్యాద మనీష్ అట్లనే చేశారు. అలాగే మన కళ్యాణ్ శ్రీజ వచ్చేసి కూడా అలానే కళ్యాణ్‌ని చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఓటింగ్ లిస్ట్‌లో ఆల్మోస్ట్ ఒక రేంజ్‌లో ఉన్నావు. నీ గేమ్‌ని ఇట్లానే కొనసాగిస్తే అని కావాలని నామినేషన్ పాయింట్ల ద్వారా హింట్ ఇస్తున్నట్టు నాకు అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తది ఎపిసోడ్ చూసినప్పుడు. తనుజ మన శ్రీజ వచ్చి ఇలా చేశారు. నెక్స్ట్ శ్రీజ వచ్చేసి మాధురి గారికి ఇచ్చిందన్నమాట నైఫ్. శ్రీజ మామూలు ఇంటెలిజెంట్ కానీ ఎవరికి ఎట్లా పులా పెట్టాలో కూడా తెలుసు. మాధురి గారు ఇచ్చింది. మాధురి వచ్చేసి రీతుకు నామినేషన్ చేస్తారు. ఏ పర్పస్ మీద నామినేషన్ చేస్తుందంటే నిన్న జరిగింది కదా ఒక మనకు వీడియో క్లిప్ చూపించారు కదా సండే ఎపిసోడ్ రోజు. నేనైతే జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టేటాన్ని అని చెప్పిన ఆ పర్పస్ మీద మన ఇద్దరికి ఇక్కడ గొడవ నన్ను ఇక్కడ బాగా పబ్లిసిటీ చేద్దామని ఆ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు కదా అని ప్రతి దానికి నీ తప్పున్నా నా తప్పు లెక్క చూపించావు కదా అదే పాయింట్ మీద చేసి మాధురి వచ్చేసి మన రీతు గారికి నామినేషన్ చేస్తే లాస్ట్ వచ్చేసి షష్ఠి వర్మ వస్తుంది. సిక్స్త్ కంటెస్టెంట్ షష్ఠి వర్మ. షష్ఠి వర్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే డెమాన్ పవన్కి నామినేషన్ చేస్తారు. డెమాన్ పవన్కి రీతికి నామినేషన్ వస్తుందంటే వీళ్ళ మధ్యలో బాండింగ్ పర్పస్ మీదే నామినేషన్ వస్తుంది. వేరే ఉద్దేశంగా అయితే ఏం రావట్లే. డెమాన్ పవన్ నీ గేమ్ తగ్గుతుంది, నీ గేమ్ ఆడాలి, ఒకరి వల్ల తగ్గుతుంది ఇంకొకరి వల్ల పెరుగుతుంది అనే ఆ ఉద్దేశం మీద షష్ఠి వర్మ నామినేషన్ చేసి షష్ఠి వర్మ అయితే తనకు తెలుసు కదా తమ్ముడు రాము రాథోడ్కి నైఫ్ ఇస్తుంది అనమాట. రాము రాథోడ్కి నైఫ్ ఇచ్చినప్పుడు గౌరవ్ గుప్తాని రాము రాథోడ్ నామినేషన్ చేస్తాడు. ఏ పర్పస్ మీద అంటే మీరు కెప్టెన్సీ కంటెండర్, కెప్టెన్ అయినప్పటి నుంచి మీకు కెప్టెన్ అయితే ఎలా చేయాలో కెప్టెన్ విధానం తెలియదు, మీరు కెప్టెన్ వచ్చేసి సక్రమంగా చేయాలి, ఆ ఉద్దేశంతో మిమ్మల్ని నేను నామినేషన్ చేస్తున్నానని మన రాము రాథోడ్ మంచి పాయింట్ల మీద నామినేషన్ చేశారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన హరిత హరీష్ వస్తారని అనుకున్నా, కానీ ఇతను వస్తే నామినేషన్ పాయింట్లు ఇంకా గట్టిగా వాల్యూడ్ పాయింట్ దొరుకుతాయి అనుకున్నా. కానీ హరిత హరీష్ వచ్చేసి మన బిగ్ బాస్ హౌస్ లాస్ట్ వరకు మన బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఏదో చిన్న వర్క్ పర్పస్ లేదా పర్సనల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారంట. సో అక్కడి నుంచి షష్ఠి వర్మ రామ్ అనుకున్నాం, అదే ఉద్దేశంతో షష్ఠి వర్మ వచ్చింది. హరిత హరీష్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు. సో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు, తన వల్ల వెళ్ళిపోయింది. ఇంకో మెయిన్ ట్విస్ట్ నేనేంటంటే రీఎంట్రీ ఎవరు ఉంటారని చెప్పా కదా. మెయిన్గా రీఎంట్రీ భరణి శంకర్, శ్రీజ వీళ్ళిద్దరు రీఎంట్రీ ఉండే అవకాశాలు ఉంది అని నాకైతే ఒక 90% వరకు. నేనైతే 100% చెప్పలేను. నేనేమన్నా నాకంత ఇన్ఫర్మేషన్ తెలియదు. ఎట్లా ఏ సెకండ్ ఎట్లా మారుతుందో తెలియట్లే. ఒక 90%, 95% అయితే 2 డేస్‌లో వీళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మళ్ళీ రీఎంట్రీ ఉండే అవకాశాలు ఉంది అని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. అక్కడ కొన్ని టాక్స్ వస్తున్నాయి. ఆ టాక్ వల్ల అయితే మనమైతే నేను కాదు నాతో పాటు మీకు కూడా తెలవాలి కదా అని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇస్తున్నా. అలాగే ఫ్రెండ్స్ బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో షేర్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా నన్ను సపోర్ట్ చేయండి దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి.